శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే రాజీవ్ యువ వికాసం 3 నెలల నుంచి నిరుద్యోగులకు ఆర్థిక స్వావలంబనగా వారు ఏదైతే స్వయం ఉపాధి కోసం మరి ఇక్కడ ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పి ఏదైతే ఊదరగొట్టి జూన్ 2వ తేదీన వాళ్లకు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళకి యూనిట్లను అందజేస్తామని చెప్పి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చిందో ప్రభుత్వం శరా మామూలుగానే మళ్ళీ మొండి చేయి చూపెట్టింది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి. దాన్ని పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేసి ఒక్క అనర్హునికి కూడా మేము దాన్ని ఆ పథకాన్ని అందకుండా పూర్తిగా అర్హులకే అందే విధంగా మరి ఇక్కడ దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా లోతుగా విచారణ జరుపుతామని చెప్పి లోతుగా దాన్ని స్క్రూటినీ చేసి ఆ తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి ఒక కొత్త నాటకానికి తెరలేపి మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న మరి ఇక్కడ నిరుద్యోగ యువకులు ఉపాధి స్వయం ఉపాధి కోసం మరి ఇక్కడ వాళ్ళు ఇచ్చే రాజీవ్ యువ వికాస ఆర్థిక స్వావలంబన కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశే ఎదురైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ మార్కు కనబడతా ఉన్నది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేసిన తీరు లేదు అని మరి రాజీవ్ యువ వికాసం ద్వారా మరోసారి తేటతెల్లమైంది. ముందుగా అందరికీ ఈరోజు మరి ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి అదే విధంగా భారత రాష్ట్ర సమితి ఏదైతే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ ఇలా తెలంగాణకు శ్రీరామ రక్ష అయినటువంటి బీఆర్ఎస్ ను మరి ఇక్కడ డల్లాస్ లో రజతోత్సవ సంబరాలు జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా ఆవిర్భావ వేడుకలు కూడా జరుగుతా ఉన్నాయి. వీటి రెండింటినీ కలిపి మరి డల్లాస్ లో ఉన్న తెలంగాణ మరి ప్రజలందరూ కూడా తెలంగాణకు సంబంధించిన ఎన్ఆర్ఐలు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ తెలంగాణ సంబరాలు జరుపుతా ఉన్నారు. దీనికి ముఖ్య అతిథిగా మన కేటీఆర్ గారితో పాటు మరి ఇక్కడ మన ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రి కొప్పులేశ్వర్ గారు, అదేవిధంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మన ఇక్కడ రఘువీర్ సింగ్ గారు, అదేవిధంగా మరి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ కోరకంటి చందర్ గారు, అదేవిధంగా మాజీ విప్ బాల్క సుమన్ గారు, అదేవిధంగా మాజీ మంత్రి మరి ఇక్కడ గంగుల కమలాకర్, అదేవిధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరి ఇక్కడ అనేక మంది అక్కడ ఈ సంబరాలకు హాజరవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఏదేమైనా కూడా మరి ఇక్కడ డల్లాస్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రజతోత్సవ వేడుకలతో పాటు మరి ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కలిపి నిర్వహిస్తా ఉన్నారు. దానిలో భాగంగా పెద్ద ఎత్తున మరి ఇక్కడ అమెరికాలో బ్రహ్మరథం పట్టిండు మన బీఆర్ఎస్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది తెలంగాణలోనో లేదంటే మన భారతదేశంలోనో జరుగుతున్న వేడుకలు కాదు, ఒక అమెరికా డల్లాస్ లో జరుగుతా ఉన్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం అనేది ఇది రికార్డు స్థాయిలో జరిగింది. ఏ ప్రధానమంత్రి హాజరైనప్పుడు మాత్రమే ఈ విధంగా అక్కడ భారత ప్రజలందరూ కూడా మరి ఇక్కడ భారత ప్రధానికి సంబంధించి ఏం చెప్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఒక చిన్న ప్రాంతీయ పార్టీ మరి తెలంగాణకు సంబంధించి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్టీ అది రజతోత్సవ వేడుకలు, అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తే తెలంగాణ ప్రజలు ఎన్ఆర్ఐలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఆట పాటలతోటి మరి ఇక్కడ బ్రహ్మాండంగా వేడుకలు నిర్వహించిన పరిస్థితులు కూడా చూడవచ్చు. తెలంగాణ అంటేనే పాటలు, తెలంగాణకు ఉద్యమానికి ఊపిరి పోసిందే మన జానపదాలు. మరి అలాంటి జానపదాలను అమెరికాలో మన కళాకారులు మరి ఇక్కడ వినిపిస్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మరి ఇక్కడ ఘనంగా సంబరాలు నిర్వహిస్తా ఉన్నారు. తెలంగాణకు మరి ఇక్కడ ఏదైతే ఆ శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీని అని చెప్పి మరి ఇక్కడ అమెరికా నుంచి మన తెలంగాణ ప్రజలకు సందేశం ఇస్తా ఉన్నారు అక్కడి నుంచి ఎన్ఆర్ఐలు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ సందర్భంగా మరి ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ఇక్కడ తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో 2 ఉన్నాయి అని అనుకున్న నిన్నటి వరకు, కానీ ఈ రోజు డల్లాస్ వచ్చిన తర్వాత టెక్సాస్ వేదికగా మూడవ తెలంగాణ రాష్ట్రం ఉన్నదా అన్న చందంగా వినిపిస్తూ ఉన్నదని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారినాయి. నిన్న రాత్రి డల్లాస్పురంలో దిగే వరకు నేను తెలుగు వారికి 2 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను. కానీ నిన్ననే తెలిసింది టెక్సాస్ రూపంలో. నిన్నదాకా 2 రాష్ట్రాలు అనుకున్నాను, కానీ నిన్న ఎయిర్పోర్ట్ లో అర్థమైంది మనకు 2 కాదు 3 రాష్ట్రాలు ఉన్నాయి టెక్సాస్ రూపంలో.
అంటే తెలంగాణకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున అక్కడ మరి అది ఏదైతే స్వాగత కార్యక్రమాలు నిర్వహించిండ్రు, తెలంగాణ ప్రజలు ఏ విధంగా మరి ఒక్కతాటి మీదకి వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, అదే విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ఎంత సంబరాల మధ్య నిర్వహించిండ్రు, ఎంత ఘనంగా నిర్వహించిండ్రు, ఎంత పెద్ద సంఖ్యలో హాజరైంది అనేది మరి ఆయన మాటలు బట్టి తెరతెల్లమవుతా ఉన్నది. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో, డల్లాస్ లో జై తెలంగాణ, అమెరికాలో తెలంగాణ వాదులు అలైబలై రాష్ట్ర అవతరణ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, కేటీఆర్ కు అపూర్వ స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు, విమానాశ్రయం నుంచి పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ, టార్చ్ బేరర్ ఆఫ్ తెలంగాణ అంటూ నినాదాలు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన, గులాబీమయమైన పెప్పర్ ఎరీనా ప్రాంగణం అని చెప్పి మరి ఇక్కడ సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. 2014 జూన్ 2 6.5 దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన రోజు, తెలంగాణ స్వరాష్ట్రమై నిలిచిన రోజు, ఈ నేల ఆత్మగౌరవం కోసం అలుపెరగని పోరాటం సాగించిన కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించి అమరులకు నివాళిగా అర్పించిన రోజు తెలంగాణ. ఇది 11వ పుట్టినరోజు. ఇది తెలంగాణ ఇంటిపాటి బీఆర్ఎస్ కు రజతోత్సవ ఏడాది కూడా. ఏప్రిల్ 20న ఓరుగల్ల సభతో సమరాలను ప్రారంభించుకున్నది బీఆర్ఎస్. అమెరికాలో డల్లాస్ లోను వేడుకలు నిర్వహిస్తున్నది. అటు రాష్ట్రావతరణను ఇటు రజతోత్సవాలను కలిపి జరుపుతున్న వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైనరు. మరి ఇక్కడ జనం ఏ విధంగా నీరాజనాలు పలుకుతా ఉన్నారు, తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అని చెప్పి అమెరికా వేదికగా ఎన్ఆర్ఐలు, మేధావులు అందరూ కూడా మరి ఇక్కడ సబ్బండ వర్గాలు కూడా ఈ రోజు బీఆర్ఎస్ తోటే తెలంగాణ మరి ఇక్కడ తెలంగాణ హక్కులు సాధించబడతాయి, బీఆర్ఎస్ తోటే బంగారు తెలంగాణ. మరి ఇక్కడ 10 సంవత్సరాల పాటు మరి ఇక్కడ కాలు మీద కాలేసుకొని తిరిగిన రైతన్నలు ఈ రోజు మరి ఇక్కడ మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి మహాప్రభు అని చెప్పి రోడ్ల మీద ఎక్కి ఏ విధంగా ఆర్తనాదాలు పెడతా ఉన్నారో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ మనకు సంబంధించిన వాడు ఉంటే ఏ విధంగా ఉంటది, అసలు తెలంగాణ ఉద్యమ నేపథ్యమే లేనివాడు సమైక్యాంధ్రవాది చంద్రబాబు శిష్యుడు. మరి ఇక్కడ తెలంగాణ మీద ఎలాంటి ప్రేమ లేనోళ్ళు ఇలా పీఠం ఎక్కితే ఎవరి పాలైందిరో తెలంగాణ అన్న చందంగా తయారైంది ఈ రోజు తెలంగాణలో. ఈ రోజు నిజంగా ఆ పాటకు మరి ఇక్కడ ఏదైతే సార్థకత ఉంటది, ఆ పాట ఈ రోజు కనుక వినిపించినట్టయితే మరి ఆ రోజు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించి తెలంగాణ జాతిపితగా మరి ఇక్కడ గుర్తింపు పొందినటువంటి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పీఠమెక్కి తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి ఈ రోజు రైతును రాజును చేయడమే లక్ష్యంగా, అదేవిధంగా తెలంగాణలో తలసరి ఆదాయాన్ని మరి ఇక్కడ పెద్ద ఎత్తున పెంచి తెలంగాణను మరి ఇక్కడ మీకు కరెంటు తీగలు బట్టలారేసుకోవడానికి తప్ప పనిచేయని చెప్పి ఆంధ్రలో ఎద్దేవా చేసిన దగ్గర నుంచి దేశంలో ఎక్కడ కూడా 24 గంటల కరెంటు మరి ఇయని రోజున ఈ రోజు గృహావసరాలతో పాటు మరి ఇక్కడ వాణిజ్య అవసరాలతో పాటు వ్యవసాయానికి కూడా 24 గంటలు ఇచ్చిన ఘన చరిత్ర తెలంగాణ దక్కించుకున్నది. దానికి మరి ఇక్కడ మూల కారణం ఎవరంటే కేసీఆర్. ఆ కేసీఆర్ మరి గద్దెనెక్కిన రోజున కొంతమంది మరి ఇక్కడ దుష్ప్రచారం సాగించిండ్రు, ఎవరి పాలైందిరో తెలంగాణ అని. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరి పాలైందిరో తెలంగాణ అనే విషయాన్ని మరి ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా యాది చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు కాదు ఆ పాట, ఈ రోజు వాడుకోవాల్సిన పాట అది, ఎవరి పాలైందిరో తెలంగాణ అని. ఇవాళ తెలంగాణ మరి ప్రజల ఓట్లతోటి గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను మార్చుకు తింటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ గోదావరిని ఎడారిగా చేసి గోదావరి జలాలను ప్రాణహిత జలాలను పూర్తిగా ఆంధ్రాకు వదిలేసి చేష్టలుడికి చూస్తా ఉన్నది. కృష్ణా బేసిన్ లో నీళ్లను కూడా తరలించుకొని పోతా ఉంటే మరి ఇక్కడ చేష్టలుడికి చూస్తున్నటువంటి ప్రభుత్వం మరి కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించొద్దని చెప్పి 10 సంవత్సరాల పాటు పోరాటం చేస్తే కేసీఆర్ వచ్చిన 2 నెలల్లోనే కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించిన ఘనత రేవంత్ రెడ్డి సర్కారుది. ఈ రోజు మరి ఇక్కడ అదే విధంగా గోదావరి బోర్డు కూడా ఏర్పడ్డట్టయితే ఈ కాళేశ్వరాన్ని ఈ విధంగా ఎండబెట్టినందుకు వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టును కట్టుకుని పోలవరం కట్టుకుంటే ఆ ప్రాజెక్టులకు అలొకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతో గోదావరి జలాలను మనం సంపూర్ణంగా మన హక్కును వాడుకునే మరి అవకాశం లేకుండా చేస్తున్నది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి అంతటి కూడా బీఆర్ఎస్ ఆనవాళ్లు చెరిపేస్తా అని బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కుట్రతోటి ఈ రోజు తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఎల్లంపల్లిలో దొంగలు పడ్డారు, మాఫియా దందా, రాజకీయ అండ, బ్యాక్ వాటర్ కు భారీ అడ్డుకట్టలు, అసలే మాఫియా, దానికి కాంగ్రెస్ నేతలు తోడైనరు. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలకు అడ్డుకట్టలు వెలిశాయి, రైతుల పొలాలు చెరువుల చేపలయ్యాయి. అధికార బలమే ఆక్రమణలకు పాల్పడడంతో అధికార యంత్రాంగం చేష్టలు చూస్తున్నది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని పలు గ్రామాల్లో శ్రీబాల ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఆక్రమణలు మొదలయ్యాయి. రైతులను భయపెట్టో నష్టజెప్పో పొలాలను లీజుకు తీసుకుంటున్న మాఫియా బ్యాక్ వాటర్ అడ్డుకట్టలు వేసింది. మొత్తం 30 చెరువులను అక్రమంగా తవ్వి చేపలు పెంచుతూ ప్రాజెక్టు బహుళ ప్రయోజనాలకు లీడర్ ముఠ గండి కొడతా ఉన్నదని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి 150 ఎకరాలు
ఆక్రమించి 30 చేపల చెరువులు నిర్మాణం చేపడతామన్నట. రైతుల అవసరం ఆసరాగా అక్రమార్కుల ఆగడాలు, కొన్ని పొలాల లీజు, మరికొన్ని భూముల ఆక్రమణ, ప్రాజెక్టు బ్యాక్ వాటర్, చేపల చెరువుల తవ్వకం, కాంగ్రెస్ నాయకులు అండతో రెచ్చిపోతున్న మాఫియా. ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగాక మరి ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దీన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి దాంతో పాటు మరో 3 బ్యారేజీలు కట్టి కాళేశ్వరం మరి ఇక్కడ లింకులన్నీ కూడా మరి వీటన్నిటికీ అనుసంధానం చేసి ఇక్కడ నుంచి మరి ఇక్కడ నల్గొండ వరకు, ఖమ్మం వరకు కూడా నీటిని తరలించే విధంగా ఒక స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు పోయి 3 సంవత్సరాల్లోనే మరి ఇక్కడ ప్రపంచంలోనే అతి పొడవైన ఎత్తిపోతల పథకాన్ని మరి ఇక్కడ నిర్మించి ఈ రోజు తెలంగాణకు మరి ఇక్కడ జలాల కొరత లేకుండా, తాగునీటి కొరత, సాగునీటి కొరత లేకుండా ఏర్పాటు చేస్తే ఈ రోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒకవైపు గోదావరిని ఎండబెట్టి మరి ఇక్కడ ఏదైతే మరి సుందిల్లా, అదేవిధంగా అన్నారం మరి ఇక్కడ గేట్లను ఎత్తేసి మేడిగడ్డలు ఏదైతే పిల్లర్ కుంగిందో 7వ బ్లాక్ను పునరుద్ధరించాల్సింది పోయి పూర్తిగా అది మరి ఇక్కడ కూలిపోయింది అని చెప్పి దుష్ప్రచారం చేసుకుంటూ గోదావరి జిల్లాలను బయటకు వదులుతా ఉంటే ఈ రోజు మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురైతా ఉన్నాయట. దొంగలు పడ్డారు చెరువులలో. మరి ఇక్కడ ఏదైతే ఆ రైతులు వల్ల పంట బ్యాక్ వాటర్ వచ్చేదల్లా 5 ఎకరాలు 10 ఎకరాలు దానికి ఆనుకుని ఉన్న ఆ రైతుల పొలాలను లీజుకు తీసుకొని దానిలో ఆ 10 ఎకరాలకు తోడు ఇంకో 120 నుంచి 140 ఎకరాల వరకు ఆక్రమించి అక్కడ చేపల చెరువులు తవ్వి మరి ఇక్కడ ఎల్లంపల్లి నుంచి ఆ జలచౌర్యం చేస్తూ అందులో వేసి చేపల పెంపకాలు చేపడతా ఉన్నారు. దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చేష్టలు చూస్తా ఉన్నారు. ఎందుకంటే మొత్తం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ జోలికి వెళ్లాలన్నా వాళ్ళకు నోటీసులు ఇస్తే బేఖాతరు చేస్తా ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు కూడా నమోదు చేయడం లేదు. మరి ఇక్కడ అధికారులు చేయగలిగింది ఏం లేదు, చేష్టలు చూస్తుండడం తప్ప. దాంతో మరి ఇక్కడ ఏదైతే మాఫియా రెచ్చిపోతా ఉన్నది, పూర్తి స్థాయిలో ఆక్రమించుకొని రాబోయే రోజులలో ఒకవేళ గోదావరికి నీళ్ళు వచ్చినా కూడా వరద వచ్చినా అవి చేపల చెరువుల్లోకి రాకుండా పెద్ద పెద్ద ఆనకట్టలు వేస్తా ఉన్నారట. ఇగో ఈ రకంగా సుమారు 150 ఎకరాల భూమిని మరి ఇక్కడ ప్రాజెక్టు భూములను ఆక్రమించుకుంటా ఉంటే అధికారులు చేస్తులు చూస్తా ఉన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉన్నది. కాంగ్రెస్ నాయకులు అందిన కాడికి దండుకునే కార్యక్రమంలో భాగంగా ఎవరికి ఎక్కడ ఎంత వీలైతే అంత దోచుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. తుమ్మల నారాజ్ సొంత సర్కారుపై మంత్రి అసంతృప్తి, సాగు పథకాల అమలుపై అసహనం, రైతు భరోసా ఆపివేతపై మండిపాటు, తన శాఖ పథకాలకు నిధులు ఇవ్వకపోవడంపై సీఎంని నిలదీత. ఇటీవల సమీక్షలోనూ అసంతృప్తి వెలగక్కిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి వ్యవసాయ శాఖలో మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మరి అబాసు పాలవుతున్నది అని అంటే వ్యవసాయ శాఖ ముందుగా అబాసు పాలవుతున్నది. ఎందుకంటే మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతును రాజు చేయడమే లక్ష్యంగా పెట్టుబడి సాయం, మరి ఇక్కడ రైతు బీమా అందించి 24 గంటల కరెంట్ ఇచ్చి మరి ఇక్కడ సాగునీటికి మరి ఇక్కడ ఏదైతే కొరత లేకుండా చేసి కాకతీయ కాలువలను కాకతీయ చెరువులను పునరుద్ధరించి మరి ఇక్కడ బ్రహ్మాండమైన రిజర్వాయర్లను కట్టి నీటిని అందుబాటులో పెట్టినటువంటి మరి ఇక్కడ బీఆర్ఎస్ సర్కారు ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రాజెక్టులో ఎండిపోతా ఉన్నాయి, పూర్తిగా గోదావరిని ఎడారిగా మార్చింది. మరి దానికి సంబంధించి రైతు బంధును రైతు భరోసా చేసి 15,000 ఇస్తా ఉన్నాయి, దాన్ని 12,000 కుదించి ఒక 6,000 ఎగ్గొట్టి 6,000 4 ఎకరాల వరకు వేసి మరి ఇక్కడ పూర్తిగా ఇప్పటి వరకు కూడా వేయకుండా అబాస్ పాలైంది. మరి ఇక్కడ దీంతో మరి అదే విధంగా వ్యవసాయంలో దెబ్బతిన్న వాళ్ళకు కానీ మరి వాళ్లకు డబ్బులు ఇవ్వడంలో కూడా ఏదైతే తాత్సారం చేస్తా ఉన్నది. మరోవైపు యూరియా కొరత, మరోవైపు విత్తనాల కొరత, ఈ రకంగా వ్యవసాయ శాఖ పూర్తిగా మరి ఇక్కడ అబాస్ పాలవుతుండటంతో ఆయన సీనియర్ మంత్రి మరి ఇక్కడ నారాజ్ అయిందట. నా శాఖకు ఎందుకు నిధులు ఇయ్యరు, రైతు భరోసా ఇవ్వకపోతే మరి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన మరి బ్యాడ్ ఏదైతే ఉన్నదో ఆ దుష్ప్రచారం అంతా నా మీదే పడే అవకాశం ఉంటుంది. రాబోయే రోజులలో నా ఓట్లను ప్రభావితం చేస్తుంది. పూర్తిగా నేను మరి ఇక్కడ చేతగాని మంత్రిగా తయారైనా అని చెప్పి ఆయన అక్కసినంత వెలగక్కిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రభుత్వంపై వ్యతిరేకత నిజం, రుణమాఫీ భరోసాకు మైలేజీ రాలేదు, ముఖ్యమంత్రితో భేటీలో మంత్రుల మాట, పనితీరు మెరుగుపడకపోతే కష్టం, విమర్శలను తిప్పిపెట్టలేకపోతున్నాం, మంత్రుల బాధ్యత తీసుకోవాలంటున్న సీఎం 4న ఢిల్లీకి రేవంత్, శాఖ మార్పుపై చర్చ, 5న రాష్ట్ర కేబినెట్ భేటీకి నిర్ణయం అని చెప్పి మరి ఇక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత నిజమే అని చెప్పి రుణమాఫీ భరోసాకు మైలేజ్ రాలేదు అంటే ఎట్లా వస్తుంది? రుణమాఫీ 40,000 కోట్లు రుణమాఫీ చేస్తా, నేను కడుపు కట్టుకుంటే ఎడవ చేత కొట్టేస్తా అని అన్నావు. మరి ఇక్కడ ఎడవ చేత కొట్టేయలేదు, కుడి చేత కొట్టేయలేదు. 20,000 కోట్లు మరి ఇచ్చినా అని చెప్తున్నావు. వాళ్ళు ఇంకెంత వచ్చినాయి ఎంత పోయినాయి దానికి స్పష్టమైన లెక్కలు లేవు. కానీ అనేక మందికి రుణమాఫీ కాలేదనేది మాత్రం మరి ఇక్కడ రైతులు స్పష్టంగా తెలియజేస్తున్న అంశం. ఇక రైతు భరోసా విషయానికి వస్తే రైతు బంధు 10,000కు నేను 15,000 ఇస్తా అని ప్రగల్భాలు వాళ్ళకి దాన్ని 12,000 కుదించి ఒక సీజన్
సమస్యను ఎత్తేసిండు. రెండో సీజన్ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే జనవరి 26వ తేదీనే రైతు భరోసా ఇస్తానన్నాడు, ఆ తర్వాత మార్చి 31 వరకు అన్నాడు. ఇవాళ చూసుకున్నట్టయితే జూన్ వచ్చింది, ఇప్పటి వరకు అందలేదు. రాబోయే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. మరి ఇక్కడ ఈ ఖరీఫ్కి ఎప్పుడు వేస్తావు, ఆ పాత రబీ ఎప్పుడు వేస్తావు? మరి ఇక్కడ పూర్తిగా అబాస్ పాలైంది అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద రైతులు పీకలు లోతున్నారు. ఒకవైపు విత్తనాల కోసం, మరోవైపు యూరియా కోసం చెప్పులు క్యూ లైన్ లో పెట్టాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఈ రోజు మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొచ్చిండు రేవంత్ అన్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రైతాంగం ఏ విధంగా అయితే నీటి కోసం, కరెంటు కోసం, యూరియా కోసం, విత్తనాల కోసం మరి ఏ విధంగా అయితే దగా పడ్డారో రైతన్నలు, ఈ రోజు అదే పరిస్థితులు నెలకొన్నాయి తెలంగాణలో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ఈ విషయంగా మరి ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరాధిస్తున్నట్టు అందరినీ. ఎందుకు ఇంత ప్రజా వ్యతిరేకత? కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు దేనికి? కమిషన్ వసూళ్ల ఆరోపణలో నిజమెంత? కేసీఆర్ కు నోటీసులపై రైతుల స్పందన ఏంది? పార్టీ నాయకులను ఆరాధించిన మీనాక్షి అని చెప్పి మరి ఎందుకింత ప్రజా వ్యతిరేకత అంటే 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదు. మరి ఇక్కడ దాన్ని ఊసేలేదు. కనీసం రైతులకు మరి ఇక్కడ రైతు బంధు ఇస్తాను, రైతు భరోసా ఇస్తాను, రైతు బీమా ఇప్పటి వరకు వాళ్ళకు ధీమా ఉండే కుటుంబాలకు ఆ ధీమా కరువు అయిపోయింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతోటి ఏ ఒక్క వర్గాన్ని కూడా ఇప్పటి వరకు సంతృప్తి పరచలేకపోయింది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను ఏమార్చి ఇవాళ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు మరో 15,000 20,000 అదనంగా ఇచ్చి ఈ ఘనతంతా మాదే అని చెప్పుకుంటున్న పరిస్థితి. మరి అంతా కొడితే 56,000 ఉద్యోగాలు, అందులో 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినాయి అని చెప్పి నిరుద్యోగ యువత కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను పెంచి మాతోటే ఓట్లు దండుకొని ఇలా మాకే అన్యాయం చేస్తా ఉన్నారని వాళ్ళు, అదే విధంగా అస్తవ్యస్త నిర్వహణతోటి గురుకులాలు మరి నిర్వీర్యం అవుతున్న పరిస్థితి. ఇట్లా సబ్బండ వర్గాలు, ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు తోటి మరి ఇక్కడ మహిళలు సంతృప్తిగా లేరు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడ్డది. మహిళలకు ఇస్తా అన్న 2,500 లేవు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం లేదు, అదేవిధంగా పెన్షన్ 2,000 4,000 లేదు. ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత మరి ఇక్కడ ప్రారంభమయ్యే ఏదైతే పెరగడానికి కారణంగా మారింది. దానికి తోడు ప్రభుత్వ నిర్ణయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరి మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె అంటాడు. మరి ఇక్కడ చూసుకుందామంటే మరి ఇక్కడ అధికారులకు డిఏలు, ఏదైతే ప్రభుత్వ అధికారులకు డిఏలు ఇవ్వడానికి డబ్బులు లేవంటాడు, బేల మాటలు మాట్లాడతాడు. మరి ఇక్కడ చెప్పులు ఎత్తుకపోయాడు చూసినట్టు చూస్తారు, అప్పుకు పోతే అని చెప్పి చెప్తాడు. కానీ 1,000 కోట్ల రూపాయలు పెట్టి 1,50,000 కోట్ల రూపాయలు పెట్టేమో మూసీని ప్రక్షాళన చేస్తా అంటాడు. మరి ఇక్కడ 20,000 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటాడు. మరి ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లో కరెంటు దానికోసం 6,200 కోట్లు వెచ్చిస్తా అంటాడు. ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు కానీ, అధికారులకు ఇచ్చే మరి డిఏలకు కానీ, మరి ఇక్కడ జీతభత్యాలకు కానీ, అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం చేతులు లేవని, డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తాడు. ఇక ఈ విధంగా ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో ప్రజలు పూర్తిగా వేసారి ఉన్నాడు. కేసీఆర్ ఏం చేసిండో టెన్షన్గా మరి ఇక్కడ ఏదైతే దానిలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ప్రతి లబ్ధిదారునికి బ్యాంకులో డబ్బులు వేసిండు టింగ్ టింగ్ అని. రైతు భరోసాతో పాటు, రైతు బంధుతో పాటు ఏ పథకానికి సంబంధించింది అయినా కూడా నేరుగా లబ్ధిదారికి అందజేసి మరి ఇక్కడ థర్డ్ పార్టీకి మరి ఇక్కడ అవకాశం లేకుండా చేసిండు. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక దళారి వ్యవస్థనే తయారైంది. ఇందిరమ్మ ఇల్లు మరి ఇక్కడ మన లిస్ట్ లో పేరు వచ్చి తర్వాత లబ్ధిదారులకు వచ్చేటప్పటికి పోయింది అని చెప్పి ఆత్మహత్యలకు పాల్పడుతున్న తీరును కూడా చూస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనతోటి ఇంకా కాంగ్రెస్ ను మరి ఇక్కడ ఏదైతే ఆ 1000 అడుగుల లోతులో బొందబెట్టాలని ఆ రోజు కేసీఆర్ ఏదైతే చెప్పిండో ఈ రోజు ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కంకరలు వంకర పనులు, సంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్, ఈటీఎస్ సర్వేతో వెలుగులోకి గలీజ్ దందా, 100 కోట్లు కొట్టేస్తున్న లీజర్లు, అనుమతించిన విస్తీర్ణానికి మించి తవ్వకాలు, అక్రమంగా తరలింపు, సీనియరేజ్ ఛార్జీలు చెల్లించకుండా సర్కార్ ఆదాయానికి కండి. సర్కారుకు ఆదాయం ఎవరికి కావాలి? సర్కారుకు ఆదాయం వస్తే ఎక్కడికి పోతుంది? అది జనాల దగ్గరికి పోతుంది. అదే సర్కారుకు ఆదాయం కాకుండా మరి లీగల్ కాకుండా ఇల్లీగల్ గా అయితే జేబులు నిండే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధికారులు ఎవడు కూడా అటు కన్నెత్తి కూడా చూడడు. ఎందుకంటే దాని వెనుక ఒక కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉంటాడు కాబట్టి అటు కన్నెత్తి కూడా చూడడు. ఇక్కడ మంత్రిలో జరుగుతున్న పరిస్థితి కూడా అదే. యథేచ్ఛగా వనరులు దోపిడీ అవుతా ఉన్నా ఎంఆర్ఓకి ఫోన్ చేయి రాడు, ఎస్ఐకి ఫోన్ చేయి రాడు, సిఐకి ఫోన్ చేయి రాడు, మైనింగ్ అధికారులకు ఫోన్ చేయి రారు. నువ్వు అర్ధరాత్రిల వరకు కొట్టుకో
కొట్టుకో, ఆ చెరువును పూర్తిగా దోసుకొని పో, ఆ మానేరును పూర్తిగా ఎత్తుకోపో. మరి ఇక్కడ స్పందించే అధికారే ఉండడు. ఎందుకంటే అవి చేసే పనులన్నీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు కాబట్టి మరి అక్కడికి పోతే తమ సీటు చిరిగిపోద్దని చెప్పి అధికారులు కన్నెత్తి చూడడు. వాళ్ళ సెల్ ఫోన్లు పనిచేయి, వాళ్ళ నోర్లు పనిచేయి, వాళ్ళ కళ్ళు పనిచేయి, వాళ్ళ చెవులు పనిచేయి. మరి ఇక్కడ కళ్ళున్న కబోతులు చెవులున్నా కూడా వినరాని మరి ఇక్కడ చెవిటి వాళ్ళు అవుతారు అధికారులు, పోలీసులు అందరూ కూడా అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. యువ వికాసం అర్హుల లెక్కదేలాకే నేను మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా. పథకం కేబినెట్ లో చర్చించాక నిర్ణయం. ఈ నెల 5న సమావేశంగా రాష్ట్ర మంత్రివర్గం రాజీవ్ యువ వికాసంతో పాటు వివిధ పథకాలపై చర్చించే అవకాశం. నేను రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ భేటీ. మరి ఇక్కడ ఏ పథకం అన్నా ప్రారంభించి దాన్ని సక్రమంగా అమలు చేసినా మేము రైతు భరోసా అమలు చేస్తా ఉన్నాం, రైతు భరోసా ఈ రోజు నుంచి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటించిండు. మరి జనవరి 26వ తేదీనే రైతులందరూ కూడా టెన్షన్ గా పడతాయి అన్నాడు. మళ్ళీ గంట ఆగిన తర్వాత వెంటనే మార్చి 31 వరకు పడతాయి అన్నాడు. మార్చి 31 లేదు, ఏప్రిల్ 31 లేదు, మే 31 లేదు, ఇక్కడికి వచ్చేటప్పటికి జూన్ 1 వచ్చింది. అయినా కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మరి 4 ఎకరాల మించి ఎవరికి రైతు భరోసా రాలేదు. ఇక రాజీవ్ యువ వికాసానికి అయితే ఊరిచ్చిండు. ఇక మొత్తం నిరుద్యోగులందరినీ నేనే ఉద్ధరిస్తా ఉన్నా, ఏమి అందరికి ఇక స్వయం ఉపాధి, ఇక మీరు 50,000 నుంచి 5 లక్షల దాకా ఏ యూనిట్ అన్న పెట్టుకొని మీకు మంజూరు చేస్తా అని చెప్పిండు. మధ్యలో దానికి అనేక అవాంతరాలు పెట్టిండు. మరి దానికి సంబంధించి లక్షలాది మంది యువకులు మరి ఇక్కడ అప్లై చేసుకున్నారు. మరి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వలేక చేతికిలేవంట ప్రభుత్వం. ఇవాళ రాష్ట్ర కేబినెట్ లో చర్చించట. మరి 3 నెలల నుంచి రాష్ట్ర కేబినెట్ లో ఎందుకు చర్చించలేదు? 3 నెలల నుంచి కనీసం లబ్ధిదారుల ఎంపిక చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ మరి ఇక్కడ ఏదైతే రాజీవ్ యువ వికాసం 2వ తేదీని ఇస్తాను ఎన్నటి నుంచో ఘనంగా ప్రకటించుకొని ఇందిరమ్మ ఇళ్లను ఏ విధంగా అయితే మొదలు పెట్టుకుంటా 4 సార్లు చెప్పిందే చెప్పి దాన్ని మళ్ళీ ప్రారంభించి ఇప్పటికి 9 లక్షల ఇళ్ల 9,000 ఇళ్లకు కూడా ఇప్పటి వరకు ఏదైతే అవి మరి ఫౌండేషన్ వేయని ఈ ప్రభుత్వం ఇవాళ పేరు గొప్ప ఊర్దిబ్బలాగా ఉన్నది. చెప్పుడు మాత్రం మొత్తం ఆకాశం లెవెల్లో చెప్తారు. మరి ఇక్కడ పాతాళంలో ఉంటాయి వీళ్ళ ఆచరణ పనులు అనే విషయాన్ని రాజీవ్ యువ వికాసం ద్వారా మరోసారి తెల్లమైంది. రాజీవ్ యువ వికాసం కోసం వెంపర్లాడే మరి ఇక్కడ యువకులారా ఇదంతా బోగస్. ఇప్పటికైనా మీరు ఏదైతే మీ సొంతంగా దాని మీద ఆధారపడి ఉండి, లేదంటే మీరు సొంతంగా బ్యాంకుకి వెళ్ళి రుణాలు తీసుకునే ప్రయత్నం చేయని కానీ ఈ వస్తుందాన్ని ఎదురు చూస్తే మీకు నిరాశ ఎదురైతుంది. ఇలా రైతులందరూ రైతు భరోసా కోసం ఏ విధంగా ఎదురు చూస్తున్నారో చూస్తున్నాం. రుణమాఫీ కోసం ఎదురు చూసిన వాళ్ళకి ఏ విధంగా మొండి చేయి చూపెట్టిందో ప్రభుత్వం చూస్తా ఉన్నాం. ఇంకా మీరు ఈ ప్రభుత్వాన్ని నమ్మకం పెట్టుకొని మరి మీరు ఏదో మాకు ఉపాధి కలుగుతుంది, మేము బతుకుతామనే ఆలోచన పనిచేసి మీరు వివిధ పనులలోనో లేదంటే మీకు ఎక్కడ ఉపాధి దొరుకుతుందో అక్కడ మీ ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్లాట్ బుకింగ్ నేటి నుంచేనట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుకు శ్రీకారం. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ లో ఏఐ చాట్బాట్ మేధా సేవలు కూడా ఇక దీన్ని ఇదేదో కొత్తగా తీసుకొచ్చిండు. మరి ఇక్కడ రెడ్ అక్షరం మొదలైన సందంగా ఉన్నది స్లాట్ బుకింగ్ కు. మరి ఇక్కడ ఏదైతే మన రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ లట, ఈ స్లాట్ బుకింగ్ ఆల్రెడీ మరి ఇక్కడ ధరలు ఉండనే ఉన్నాయి. ఆ రిజిస్ట్రేషన్లలో మరి ఇక్కడ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఇది భూభారతి వస్తుందని అసైన్ ల్యాండ్లను పట్టాలుగా మార్చి కోట్లాది రూపాయల భూములను కొట్టేయడమే భూభారతి లక్ష్యం అని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నాయి. రాబోయే రోజులలో అది పూర్తిగా మరి ప్రతిపక్షాలు చెప్పేది నిజమా, లేదంటే భూములను కాపాడమే లక్ష్యంగా భూభారతి తెచ్చినామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది నిజమా అనేది రాబోయే 2-3 నెలల్లో పూర్తిగా తెల్లంగా ఉన్నది. మరి ఏదైనా ఒక ప్రభుత్వం పథకం తెస్తే దాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేయాలి. ఏదైతే ధరణిలో మరి ఇక్కడ కొన్ని మాడ్యూల్స్లలో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మొదటిసారిగా ప్రవేశపెట్టిన దానిలో ఏ సాంకేతిక ఇబ్బందులు వస్తాయో తెలియదు కాబట్టి దాన్ని సాంకేతిక ఇబ్బందులను అధిగమించుకుంటూ పోవాలి. కానీ మరి మేము బీఆర్ఎస్ పెట్టిన ఏ పథకాన్ని ఉంచామనంటే ఆ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకాన్ని మరి ఇక్కడ కేసీఆర్ ఎందుకు కొనసాగించిందనే ఇంగిత జ్ఞానం కూడా లేదు ఇవాళ ఉన్న ప్రభుత్వానికి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితేనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు కూడా మార్చకుండా పెట్టిండు. ఇవాళ మరి అన్నిటికీ పేర్లు మారుతాం, టీఎస్ను టీజీని చేస్తాం, అదేవిధంగా అధికారిక చిహ్నాన్ని మారుస్తాం. తెలంగాణ తల్లినే మార్చిన వాళ్ళు మరి ఇక్కడ మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అట్లే అనుకున్నట్టు ఉంటే మరి ఐకేపీ ఇందిరా క్రాంతి పథకాన్ని మరి ఇందిరా పేరు వీకేసి కేసీఆర్ క్రాంతి పథకం అని పెట్టుకోకపోయినా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ మరి ఎయిర్పోర్ట్ కు రాజీవ్ గాంధీని వీకేసి మరి ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ ఇంటర్నేషనల్ మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ అని పెట్టకపోయినా ఈ పేర్ల మార్పిడి కార్యక్రమానికి మరి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిండు. రాబోయే రోజులలో అన్ని పేర్లు కూడా మార్చామని చెప్పి కేటీఆర్ ప్రకటించిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే
ఉద్యోగులకు ఏం చేద్దాం? మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన. ఉద్యోగుల సమస్యలు డిఏలపై కీలక చర్చ. రిటైర్మెంట్ వయస్సు ఏడాది పెంపుపై పరిశీలన. మరింత పకడ్బందీగా రైతు భరోసా అమలు. సంక్షేమం క్షేత్రస్థాయికి వెళ్లేలా విస్తృత ప్రచారం. యువ వికాసం, భూభారతి, ఇంధన మిల్లుపై చర్చ. 5న కేబినెట్ భేటీ, అన్నింటిపైన నిర్ణయం. ఎన్డీఎస్ఏ నివేదిక ఓకే. నిర్మాణ సంస్థపై చర్యలకు సిఫారసు చేయనున్న మంత్రివర్గం. ఫోన్ ట్యాపింగ్, కవిత అంశంపై భేటీలో చర్చట. ఉద్యోగులకు ఏం చేద్దాం? ఉద్యోగులకు ఏం చేద్దామని వాళ్ళకు పెండింగ్ డిఏలు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ డిఏలు చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో అందజేయాలి. మరి ఇక్కడ ప్రభుత్వం 1,60,000 కోట్లు అప్పు తీసుకొని ఇప్పటి వరకు ఏ కొత్త పథకం లేదు, కొత్త పాలసీ లేదు. మరి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు లేదు. మరి ఏదైతే దీన్ని మొత్తాన్ని మేము వడ్డీలకు అప్పులకే కట్టినామని చూసి నువ్వు అంత కొడితే మీది 60,000 కోట్లు కూడా అప్పులకు వడ్డీలకు కట్టలేదు. మరి ఇక్కడ మిగతా 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేసింది ప్రభుత్వం? ఏ కొత్త పథకం కూడా పెట్టకుండా ఒక ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేయలేదు. కనీసం ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు కూడా చెల్లించకుండా ఈ 1,00,000 కోట్లను ఏం చేసింది అనే దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇప్పటికైనా ఈ అస్తవ్యస్త నిర్ణయాలను మానుకొని ఒక క్రమ పద్ధతిలో ఆదాయ మార్గాలను ఏ విధంగా పెంచుకోవాలి, హైడ్రా లాంటిది సంస్థను తీసుకొచ్చి ఇయ్యాలా. మరి ఇక్కడ ప్రభుత్వం తన గోయిని తనే తవ్వుకొని పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. మరి ఏం ఆశించి హైడ్రాను పెట్టిందో ఆ ఆశించిన మరి 15 నెలలు అవుతుంది. మరి ఆ హైడ్రా ద్వారా ఏ ఒక్క చెరువు పునరుద్ధరించబడ్డదో ఇప్పటి వరకు ప్రకటించలేదు అని అంటే హైడ్రా మరి కూల్చడానికి పనిచేస్తా ఉన్నదా, నిలబెట్టడానికి పనిచేస్తా ఉన్నదా అనేది తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేయాలి. రష్యా గడ్డ మీద నుంచి రష్యాపై భీకర దాడులట. మరి ఇక్కడ ఉక్రెయిన్ ఏదో చిన్న దేశం ఇలా రష్యాను ఎదిరిస్తా ఉన్నది. రష్యా ఆయుధ కర్మాగారాలకు మరి కేంద్రం వివిధ దేశాలకు ఆయుధాలు విక్రయిస్తుంది. మరి రాఫెల్ విమానాలు మనకు విక్రయించింది కూడా రష్యానే. అంత ఆయుధ సంపత్తి కలిగిన దేశాన్ని ఒక మరి ఇక్కడ ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం గడగడలాడిస్తా ఉన్నది అని అంటే ఇక్కడ మరి ఇక్కడ దాని విస్తీర్ణం కంటే దానికి ఉన్న టెక్నాలజీ మెయిన్ అని చెప్పాలి. 400-500 డ్రోన్లతోటి దాడులు చేసి వైమానిక స్థావరాలను మరి ఇక్కడ పూర్తి స్థాయిలో నిలమట్టం చేసిన 41 ఫైటర్ జెట్లను మనం నాశనం చేసింది అని అంటే మరి ఇక్కడ రష్యా ఉక్రెయిన్ల యుద్ధం మరి ఇక్కడ ట్రంప్ ఎందుకు ఆపలేకపోతాడో ఇక్కడికి వచ్చి ఒకటే మాటతోటి ఆపినా అని చెప్తా ఉన్నాడు. భారత్ శాంతి కాముక దేశం కాబట్టి మరి ఇక్కడ వాళ్ళ కాల్పుల విరమణకు అంగీకరించింది. మరి ఇక్కడ ఇరు వైపుల నుంచి కూడా ప్రాణ నష్టం తగ్గించడానికి ప్రయత్నం చేసింది. ఉద్రిక్తతలను చర్చల ద్వారా మరి ఇక్కడ అదుపు చేసే ప్రయత్నం చేసింది. మరి ఈయన జెలెన్స్కీని పెట్టుకొని మాట్లాడిండు, పుతిన్ పెట్టుకొని మాట్లాడిండు. ఇవాళ ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు అనేదానికి మరి ఇక్కడ దానికైతే ఎలాంటి జవాబు లేదు వాళ్ళ దగ్గర. ఈ కుటుంబ డ్రామాలో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదు. ఆస్తులు, అధికారం, అవినీతి డబ్బు కోసం బీఆర్ఎస్ పార్టీలో గొడవలు. కాంగ్రెస్ హయాంలో అవినీతి వికేంద్రీకృతం. రేవంత్ హామీలు ఏమయ్యాయి? కిషన్ రెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎప్పుడూ చర్చ జరగలేదంటున్న లక్ష్మణ్. కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదని చెప్పి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి, మరి కేంద్ర మంత్రి, అదేవిధంగా బండి సంజయ్, అదేవిధంగా మరి అరవింద్, అదేవిధంగా ఈ అందరు కూడా మరి ఆల చుట్టే తిరుగుతా ఉన్నాయి. కవిత చుట్టూ, అదేవిధంగా బీఆర్ఎస్ చుట్టే తిరుగుతా ఉన్నారు. ఈయన సూత్రధారి పాత్రధారి కాదనుకుంటూనే ఆస్తులు, అధికారం, అవినీతి డబ్బు కోసం అని చెప్పి ఈయనే ముందడి పాత్రధారిగా మారిండనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వీళ్లకు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ కూడా కనబడవు. ఆయనను నిలదీయడానికి మరి వీళ్లకు మనసు రాదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నాయి. ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్ ను మరి అంతం చేయడమే వీళ్ళ లక్ష్యంగా మారింది. మరోవైపు మరి ఇక్కడ బడే బాయికి చోటే బాయికి కూడా మధ్యలో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని అధిష్టానం కూడా ఏమంటలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని దగ్గర పెట్టుకొని ఎప్పటికైనా మన గుడికి చేరే పక్షే అన్న చందంగా వీళ్ళ వ్యవస్థ నడుస్తా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. తెలంగాణ తరహా పర్యాటకాన్ని థాయిలాండ్ లో ప్రచారం చేస్తాట. మరి ఇక్కడ మీ థాయిలాండ్కే ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు. సరే దేనికోసం వచ్చినా కూడా థాయి అందాలను తిలకించడానికి మరి ఇక్కడ అనేక మంది పర్యాటకులు వస్తారు. దాంతో పోల్చుకుంటే తెలంగాణకు వచ్చే పర్యాటకుల సంఖ్య చాలా తక్కువ. మరి ఇక్కడ తెలంగాణలో మీరు చూసిన అందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటీవల కేసీఆర్ మరి సృష్టించిన మరి అద్భుత కట్టడాలు అవి. మరి తెలంగాణకు ఎప్పటి నుంచో ఉన్నదని మీరు భ్రమపడుతున్నట్టున్నారు. లేదంటే రేవంత్ రెడ్డి చూపించిన కాబట్టి రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టున్నారు. అవన్నీ కూడా మరి ఇక్కడ ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధిలో భాగంగా రైజింగ్ తెలంగాణ ఇప్పుడు ఏదైతే నినాదం పెట్టిండో మరి ఇక్కడ అంతకు ముందే రైజింగ్ లో వెళ్ళింది. ఇప్పుడే తిరోగమనంలో పోతున్న పరిస్థితి మనం గమనించాలి. ఏదేమైనా కూడా ప్రపంచ సుందరులను కూడా ఆకర్షించినాయి మరి ఇక్కడ కేసీఆర్ కట్టడాలనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే లోతైన పరిశీలన తర్వాత యువ వికాసం అంట. మరి 3 నెలల నుంచి ఎందుకు లోతుగా పరిశీలించలేదు? క్షేత్రస్థాయిలో
మరి ఇక్కడ దీనికి అనేక ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. మరి ఇక్కడ లోతైన విచారణ అంటే ఎంతమందికి ఇవ్వాలి, ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఎంత ఉన్నది, మరి ఇక్కడ మనం ఇప్పటికే అబాసు పాలైనాం అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మళ్ళీ మరి ఇక్కడ జూన్ అయితే జనవరి 26వ తేదీనే ఇస్తాం రైతు భరోసా అనేది చెప్పిండో, మార్చి 31కి డెడ్ లైన్ పెట్టిండో అది గంగల కలిసింది. ఆగస్టు 15 నాటికి మొత్తం పూర్తి చేస్తా అని దేవుళ్ళ మీద ఒట్టేసిండు రుణమాఫీ, అది గంగల కలిసింది. యువ వికాసం జూన్ 2వ తేదీన యువకులందరికీ కూడా మేము పెట్టుబడి సాయం అందిస్తాం, మీ అందరికీ స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పి చేసిన ఇది మరోసారి మొండి చేయి చూపెట్టింది ప్రభుత్వం. ఇక ఇది ప్రభుత్వ పథకాల అమలు తీరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ మరి ఇక్కడ అసమర్థత కారణంగా ఏ విధంగా జరుగుతుంది అనేది మనందరికీ కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నది. రాబోయే రోజులలో కాంగ్రెస్ ను పొందబెడితే తప్ప తెలంగాణకు భవిష్యత్తు లేదనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.